అందరికీ నమస్కారాలు. దేశభక్తికి, స్వాతంత్ర పోరాట స్ఫూర్తికి ప్రతీక వందే మాతరం గేయం బంకించంద్ర చట్టోపాధ్యాయ గారు రాసిన ఈ గేయం దేశభక్తిని చాటే విధంగా రూపకల్పన చేశారు. సుజలాం సుఫలాం అని భారతదేశ చరిత్రని కీర్తించే విధంగా ఈ పాటలో రూపొందించడం జరిగింది. అదే సమయంలో స్వాతంత్ర పోరాటంలో పెద్ద ఎత్తున పోరాట స్ఫూర్తిని నింపినటువంటి ఏకైక పాట వందే మాతరం. అంతేకాకుండా ఎన్నో ఉద్యమాలకు నాంది పలికింది. అనేక పోరాటాలకు తీవ్ర రూపాన్ని తీసుకుపోయేదానికి ఒక స్ఫూర్తినిచ్చింది. ఈ రోజుకి కరెక్ట్గా 150 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా ఈ రోజు నుంచి ఒక సంవత్సరం పాటు ఒక ఉత్సవం మారిగా నెమరు వేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని, అదే సమయంలో సమైక్యతను పెంపొందించే ఏకైక కార్యక్రమం ఈ వందే మాతరం. అందుకే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని రాబోయే రోజుల్లో దేశభక్తితో ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా భారతదేశం తయారు కావాలంటే అనునిత్యం మనం ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంవత్సరం అంతా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూనే ప్రతి ఒక్కరిలో ఆ స్ఫూర్తిని నింపే విధంగా మీరందరూ కృషి చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై హింద్.